షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ స్ట్రీట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో ఈ వినాయక మండపాన్ని చాలా ప్రత్యేక ఆకర్షణగా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా గురువు. మనం ఏమి నేర్చుకోవాలన్నా, ప్రపంచం ఒక విజ్ఞానం వైపు నడుస్తుందంటే అది ప్రధానమైన పాత్ర గురువుదే. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువు ఎవరు అంటూ మొదటగా శ్రీకృష్ణుడు బోధ చేస్తున్నటువంటి ఒక ఫస్ట్ అవతారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సెకండ్ మనం చూడొచ్చు, రక్షణ కోసం సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు అంటూ రెండో అవతారం చూస్తున్నాం. కొటేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మూడో అవతారం, చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు. సో చాలా అత్యద్భుతం కదా. వచ్చే చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటి మనకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, భగవంతుడు ఎన్ని రూపాల్లో మనకి ఒక డైరెక్షన్గా ఉంటున్నారు, మనకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు, మనం భగవంతుడిని ఎందుకు పూజించాలి, ఎందుకు మన లైఫ్లో డిసిప్లిన్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ స్ట్రీట్ బాయ్స్ ఈ కాన్సెప్ట్ని అయితే ఏర్పాటు చేశారు. వేణుగానంతోనే గోవులను గోపికలను కట్టిపడేసి అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు అంటూ ఈ ఫోర్త్ కాన్సెప్ట్ కూడా మనం చూస్తున్నాం. నిత్యారోగ్యంతో ఉండి సూచనలు చెప్పే అతనికి మించిన డాక్టర్ ఎవరు. సో అక్కడ ట్రీట్ చేస్తున్నటువంటి ఒక వైద్యం చేస్తున్నటువంటి వినాయకుడిని మనం చూస్తున్నాం. నెక్స్ట్, ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడు ఎవరు. సో ఆ వీరత్వాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూడొచ్చు మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉండాలి అని చెప్పడానికే ఈ అవతారాలు. సో ఒక రకంగా మానసికంగా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి సైకాలజిస్ట్గా, ఒకవేళ ఆరోగ్యం క్షీణిస్తే డాక్టర్గా, ఇలా ఎన్నో రకాలుగా. సో అత్యద్భుతమైన నిర్మాణాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే కూడా భగవంతుడే అనే ఈ రూపాల్లో మనం చాలా సబ్జెక్ట్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈ రూపం చూస్తున్నారు కదా, కరువు కష్టం తెలియకుండా చూస్తున్నటువంటి అతన్ని మించిన రాజు ఎవరు. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే రాజు అంటే కనుక అక్కడ ఒక గ్రేట్ లీడర్షిప్, గ్రేట్ పొజిషన్. సో మనం ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ముందు మనం భగవంతుని ఆశ్రయిస్తే మనకి అన్నీ కలుగుతాయి అని చెప్పడానికి ఇదొక అవతారం మనం చూడొచ్చు. హోమయాగాలతో వర్షం తెప్పించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమాటోలజిస్ట్ ఎవరు అంటూ కూడా ఇక్కడ మొత్తం ఈ వరల్డ్ని శాసిస్తున్నటువంటి, ప్రపంచాన్ని వాతావరణాన్ని శాసిస్తున్నటువంటి రూపంలో ఇక్కడ మనం శ్రీకృష్ణుని అవతారాల్లో ఉన్నటువంటి ఒక అవతారాన్ని కూడా చూస్తున్నాం. అండ్ లాస్ట్గా, హీ ఈజ్ మోర్ దెన్ గాడ్ టు మీ. సో మొత్తం మహావిష్ణు అవతారంలో ఉన్నటువంటి ఆఖరి అవతారంతో మనకి ఇక్కడ మనం చూడొచ్చు భగవంతుడిని. ఇన్ని అవతారాలు ఒక్కొక్కటిగా ఆ థీమ్ చదువుకుంటూ లోపలికి వచ్చినప్పుడు ఈ మహావిష్ణు అవతారంలో శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఎత్తినటువంటి అవతారాలకు ప్రాముఖ్యత ఏంటి, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సందర్భానుసారం దేవుడు మనకి ఏం చెప్పాలి అనుకున్నారు, భగవంతుడు మనకి ఎలా ఒక స్ట్రాంగ్గా నిలిచారు అని చెప్పడానికి ఈ రూపాలు. నిజానికి వినాయక చవితి ఉత్సవాలు ఇప్పుడు మాత్రం ఆర్గనైజర్స్ అందరినీ మనం చాలా అప్రిషియేట్ చేయాలి. సో గతంలో అయితే సినిమా థీమ్లు తీసుకోవాలి, అందరినీ అట్రాక్ట్ చేయాలి అనే ఆలోచనలో నుంచి ఇప్పుడు సొసైటీకి ఒక నాలెడ్జ్ ఇవ్వాలి, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే మోస్ట్లీ ఆర్గనైజర్స్ అందరూ కూడా వినూత్నమైన రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు. మెసేజ్ ఓరియంటెడ్గానే ఈ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా అత్యద్భుతంగా ఉంది. విగ్రహం లోపలేమో మనకి మొత్తం ఎలా అయితే ఉంటుందో ఈ గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డెవోషనల్ ఫీల్ తీసుకొచ్చేలాగా, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలాగా ఈ వినాయక మండపాన్ని వీళ్ళైతే తీర్చిదిద్దడం జరిగింది. ఇంతకీ ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నారు. ఎక్కడ ఇది ఏర్పాటు చేశారు అంటే మనం విశాఖ బీచ్ రోడ్ నుంచి అలా వచ్చేస్తుంటే గాదిరాజు ప్యాలెస్ ఉంటుంది. ఇది బాగా అందరికీ సింబాలిక్ ప్లేస్, మీకు తెలుసు. ఆ ఎదురుగుండా
మాగుంట ఉన్నటువంటి వాసవాణి పాలెంలో ఈ స్ట్రీట్ బాయ్స్ ఏర్పాటు చేసిన థీమే ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి అవతారాలతో కూడిన వినాయక మండపం. సో ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. మనం ఇంత ఈజీగా చూసేసి చదివేసి నేర్చుకొని వెళ్ళిపోతాం, కానీ ఈ కష్టం వెనుకతల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఈ థీమ్ ఒకరు అనుకున్నప్పుడు అందరూ దానికి కోఆపరేట్ చేయడం, ఇక్కడ లైటింగ్ కానీ లేకపోతే ఈ మండపం ఏర్పాటు చేయడానికి, విగ్రహాలు తయారు చేయించడానికి చాలా చాలా వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అనిపించింది కాన్సెప్ట్ అసలు? ప్రతి ఒక్కరు సినిమా కాన్సెప్ట్ కానీ ఈ కాన్సెప్ట్లు కానీ తీసుకుంటారు. కాకపోతే ఆ విష్ణుమూర్తి ఆ కృష్ణ అవతారం గొప్పతనాన్ని మనం బయటకు చూపెట్టాలి. అతను ఎన్ని సూచనలు ఇచ్చాడు, ఎంతమందికి ఎంత చెప్పాడు భగవద్గీతలోని అనే సూచనలు మనం బయటకు తెలియాలని మేము అనుకున్నాం. దానికి ఆలోచించి చాలా నెలలుగా ఆలోచించి కాన్సెప్ట్కి బయట ప్రపంచానికి బయట మనుషులకు మేము ఇవ్వాలని చాలా ప్రయత్నించాం. ఆ ఆలోచనతో వచ్చిందే ఈ కృష్ణ అవతారాలు. అంటే నేను ఇక్కడికి రాగానే అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, జనరల్గా వినాయక మండపాల దగ్గర సినిమా పాటలు వేసి అందరినీ అంటే ఎంటర్టైన్ మూడ్లోనికి తీసుకెళ్ళాలనుకుంటారు. కానీ అది కాదు, ఇది పండుగ, భగవంతుడిని మనం పూజించే పండుగ కాబట్టి అదే రెస్పెక్ట్ మనకు ఉండాలి అని ఇక్కడ ఏవైతే దశావతారాల్లో స్వామివారు చెప్పినటువంటి ఒక్కొక్క మాటని మీరు ఇక్కడ టెలికాస్ట్ చేస్తూ ప్లే చేస్తున్నారు. అది చాలా ఇంప్రెషన్గా అనిపించింది, చాలా బాగుంది. సో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇంత థీమ్ తీసుకున్నారు, ఏదో వినాయక చవితి ఉత్సవాలు చేసేసామా అయిపోయాయి అని కాకుండా ఇంత పెద్ద కాన్సెప్ట్, ఈ బ్యానర్స్ తయారు చేయటం, ఇవన్నీ ఎందుకు అనిపించింది అసలు? అదే అనుకుంటున్నాం మేడం, ప్రజలకి బెస్ట్ అవ్వాలి, ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి. అతను చేసే మంచిగాని అతని గొప్పతనం, అతని సూచనలు అవి ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. వాటి వల్ల కొంతమంది చాలామంది వెదిగిన వాళ్ళు ఉన్నారు. అవి ఇప్పుడు జనరేషన్ అలా లేదు. అంటే అతను చెప్పే సూచనలు ప్రతి మైండ్ ఫాలో అవుతే మాత్రం ఆటోమేటిక్గా ప్రతి మనిషి ఎదుగుదల ఇదవుతుంది. ఎన్ని డేస్ పట్టింది అసలు ఈ కాన్సెప్ట్ రెడీ చేయడానికి? గత 4 రోజుల నుంచి మేము అందరం అసలు ఒక దగ్గర ఒక 20 మెంబర్స్ అసలు రెస్ట్ లేకుండా, రాత్రిపూట నిద్ర లేకుండా కూడా చాలా మంది చేశారు. ఇక్కడ లోపల వరకు కూడా బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఇంకా చాలా మంది ఉన్నారు అంటే డ్యూటీస్కి వెళ్ళిపోవడం వల్ల లేరు. వాళ్ళు కూడా కొంచెం వస్తే కొంచెం పడుకొని ఉన్నారు. 25 మెంబర్స్ కూడా చాలా కష్టపడ్డాం 31 days కూడా. సో ఈ మండపం స్పేస్ కూడా చాలా పెద్దది. మీరు చూస్ చేసుకొని ఇవంతా సెటప్లో ఇంత గొప్ప విషయాన్ని చెప్పాలి అంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. సో వచ్చే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? మీకు హ్యాపీ అయిందా మీ కష్టానికి? అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్గా ఫుల్ ఆఫ్ ప్రౌడ్ మేడం. మేమైతే కంట్లో అంటే ఆకలి కూడా తెలియలేదు ఆ టైంకి. ఆ రోజంతా మేము తినలేదు అసలు. ఆ ప్రౌడ్కి ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఆ బాధ ఇప్పటికీ. ఇప్పుడు కుర్రవాళ్ళందరూ ఎందుకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చాలా మంది మేము చేసేటప్పుడు వచ్చి మమ్మల్ని అన్నారు. కానీ వాళ్ళే దగ్గర దీని మొత్తానికి బొమ్మలతో మొత్తం కలిపి ఒక 2 lakhs అయింది. అంటే చాలా మంది ఎందుకు రావు, మంచి ప్రోగ్రామ్స్ పెట్టండి అని అంటే, మీరు చూడండి మేము ఏదైతే చేస్తున్నామో అది లాస్ట్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళే మా దగ్గరికి వచ్చి చాలా బాగా చేశారని. అంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి చాలా మంది చాలా సాయం చేశారు. మా ఊరు కూడా చాలా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఎవ్రీ ఇయర్? ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరం మేము పెట్టాం. కానీ మేము పెడేటప్పుడు కూడా మేము ఇలా రాదేమో అనుకున్నాం, కానీ దీనికి మించి వచ్చింది. మేము ఇక్కడ తిట్టిన వాళ్ళు కూడా అనేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు అంటుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. 25 మెంబర్స్ కూడా మేము అసలు ఆ పండగ కూడా చేసామంటే తెల్లవారి నుంచి ఇక్కడ ఉండిపోయామంటే అసలు ఆ తిండి తినకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరూ. చాలా ఏంట్రా మీ హడావిడి ఏం చేస్తున్నారా అని అనేవాళ్ళు, ఇప్పుడు ఏం వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ హ్యాపీలో కానీ చాలా బెస్ట్ పాత్ర పొందామని నిన్ను అన్నారా? అలాగని అందరినీ ఎటకారంగా చెప్పడం అలాగే చెప్తాను. అయితే ఒకటి చెప్పాలి మేడం, కృష్ణ భగవాన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు చూపెడతాడు. కానీ దాన్ని ఫేస్ చేసుకుని దాన్ని నించుంటే మాత్రం అతను చూపే సక్సెస్ వేరా. అదైతే నేను ఓడైతే మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పాలి. అదైతే నేను పక్కా చెప్తున్నాను. అతను నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయి, కంపల్సరిగా కష్టాలు రాకుండా ఉంటాం. మేమైతే అంత కష్టాలు పడ్డాం. ఈ ఆర్గనైజర్స్ అంతా ఈ సెట్ వేయటానికి ఎంత కష్టపడ్డారో, వాళ్ళు స్ట్రగుల్ నుంచి ఒక సక్సెస్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి సంకల్పం ఉండాలి, భగవంతుడి కృప మనతో ఉంటేనే అన్ని సాధ్యం అనేటటువంటి కాన్సెప్ట్లోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ఒకరితో మాట్లాడిస్తుండే మరొకరు చెప్తున్నారు. అమ్మ మీరు చూసారు కదా, అంతా ఏమనిపించింది? వాళ్ళ మాటలు కూడా మీరు విన్నారు కదా. వాళ్ళ కష్టానికి ఫలితం కరెక్ట్ కాదు వీళ్ళు
కనిపిస్తున్న హ్యాపీనెస్ వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది. కనిపిస్తుందా? కరెక్టే. మేము చూడడానికని వచ్చాము, కరెక్ట్గా చూడటం బాగా చూపించాడు, బాగా చూపించాడు. అంటే ఈ రోజు పిల్లలు సినిమా థీములు, హీరోలు హీరోయిన్ల కాన్సెప్ట్లు కాకుండా వీళ్ళ మాటల్లో కూడా చాలా అర్థం అవును, ఉంది. తెలుస్తుంది, వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. ఇప్పుడు యూత్ ఎలా ఉంటుంది వాళ్ళకి అర్థమవుతున్నాయి, కొన్ని చిన్న పిల్లలకి కొన్ని తెలియదు కదా, ఆ విషయాలన్నీ వీళ్ళు ఫోటో ద్వారా బాగా చూపించాడు, బాగుంది. మొహాలకి తెలిసిపోతున్నాయి వాళ్ళ ఆనందం. అవును, పెద్దవాళ్ళగా మీ ఆశీర్వాదం కూడా పాపం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. నచ్చిందమ్మా మొత్తం అంతా చాలా చూసారు? బాగుంది. ఏం చెప్తారు పెద్దవాళ్ళగా, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ వయసు పిల్లల నుంచి, ఇంత పిల్లల నుంచి మీ అంత వయసు వాళ్ళ వరకు కూడా మన వీధిలో కానీ పక్క వీధిలో వినాయకుడిని పెట్టారట, వెళ్ళి చూసి వద్దామని అనుకుంటాం. వెళ్ళిన తర్వాత ఏ సినిమా హీరో బొమ్మ ఏదో పెట్టుకుంటే బాధపడతాం కదా ఖచ్చితంగా, దేవుళ్ళ కాకుండా. సో ఇక్కడ ఇన్ని అవతారాల్లో చూసినప్పుడు ఏమనిపించిందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. సో మిగతా పిల్లలకు కూడా ఏం చెప్తారు? ఇంకా పిల్లలందరూ ఇంకా ముందుకు రావాలి, ఇంకా ఎదగాలి, దీంట్లో ఇవి చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు జనరేషన్ తప్పకుండా వీళ్ళు చూసి నేర్చుకొని చెయ్యాలి. ఇంకా అలా చేస్తున్నారు, వీళ్ళ అది కనబడలేదు, చాలా ఆనందంగా ఉంది. గ్రేట్. ఇంకేం కావాలి? వచ్చిందా మీకు రిజల్ట్? మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం. ఎంత ఏడుపు వచ్చిందంటే గ్రూప్ లోనే మేము ఒకరికొకరు అంత ఆనందపడ్డాం. చాలా కష్టపడ్డాం మేడం, చాలా కష్టాలు పెట్టాడు కూడా దేవుడు. చిత్రాంక నేను ఇందాక అదే చెప్తాను, కృష్ణ నమ్ముకున్నాడు మాత్రం చాలా కష్టాలు పెడతాడు, కానీ దాన్ని ఫేస్ చేసి నించుంటే మాత్రం అతను చూపించే సక్సెస్ మాత్రం అంత లేనిది నిజంగా. అది నేను అది బయట మెసేజ్ అవ్వాలనుకుంటున్నాను. అదే బయట అందరికీ నేను చెప్తున్నాను. ఇతన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అతను ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. కృష్ణ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. అతను చూస్తాను ఆటోమేటిక్గా అభిమానం కదిలిపోతుంది. అలాంటి మేము అభిమానం అతనికైతే మాత్రం. కానీ కష్టాలు పెట్టడం చాలా ఏడ్చాం, ఇది ఇలాగ అవుతుందా లేదా అని చాలా ఏడ్చాం. కానీ బెస్ట్ చూపెట్టాడు, మేము అనుకోలేనంత బెస్ట్ చూపెట్టాడు దేవుడు మాకు. ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఉండాలి, ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆనందం మాకు ఉంటే మేము ఇంకా ఎన్నెన్నో చూపెడుతూ ఉంటాం బయటికి. ఇంకా మంచివి చేయాలి. సో ఇలాంటి పెద్దవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. రియల్లీ గ్రేట్ మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు